హాయ్ హలో వెల్కమ్ టు కేక రుచులు కిర్రక్ జర్నీస్. మీకు తమ్నేల్ చూస్తే అర్థమవుతుంది కదండి. ఇవాళ నాగుల పంచమి కాబట్టి హ్యాపీ నాగుల పంచమి టు ఆల్. మీరందరూ పాలు పోస్తారండి పుట్టకి వెళ్ళి. మేమైతే చవితి రోజు పోస్తే మొత్తం ఉపవాసం ఉంటామండి. పంచమి రోజు పాలు పోసేసి వచ్చి భోజనం చేస్తాము. ఆ రోజు పోపులు కానీ ఏమీ పెట్టామండి. ఆల్రెడీ ముందు రోజు ఉంచుతాము. అందుకనే ఇడ్లీ చేశానండి ఇవాళ నేను. స్వీట్ వచ్చేసి మేము నువ్వుల చిమ్మిలి అంటారు, నువ్వుల ముద్దలు అంటారు. దాని ప్రిపరేషన్ ఏంటంటే ఎన్ని గ్లాసులు నువ్వులు తీసుకుంటే అంతకి కొంచెం తక్కువ బెల్లం. నేనైతే 1:1 తీసుకోవచ్చు బెల్లం తీపి క్వాంటిటీని బట్టి. నేనైతే ఎప్పుడు వాడే బెల్లమే తెచ్చుకున్నాను కదా. సో 3 గ్లాసెస్ నువ్వులు తీసుకున్నాను. దానికి 2.75 గ్లాసెస్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. దాంట్లో ఒక 4-5 ఇలాచీలు, కొంచెం బియ్యపిండి వేసుకొని మెల్లిమెల్లిగా గ్రైండ్ చేసేసుకొని అంతా మెత్తటి పౌడర్ చేసుకోవాలండి. అంటే గ్రైండర్ అలాగే కంటిన్యూస్గా తిప్పొద్దు, మెల్లిమెల్లిగా గ్రైండ్ చేసుకుంటూ ఇలా ఒక గిన్నెలో వేసి ప్రెస్ చేసుకొని పైనుంచి కొబ్బరి పొడి వేస్తారండి. ఇది నాగుల పంచమికి చేసే స్పెషల్ స్వీట్. నువ్వుల ముద్దలు అంటారు. ఇవి ఆడపిల్లలకి ఇస్తారండి. ఎవ్రీ ఇయర్ నేను చేసుకుంటాను. మా అమ్మమ్మ వాళ్ళు మా మమ్మీకి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఇంకా పని వాళ్ళు అంతా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మా మమ్మీ మనీ ఇస్తుంది, అంతే మేమే చేసుకుంటాము. సో ఇలా మనకి మిక్సీలు ఉన్నాయి కాబట్టి పని ఈజీ అయిపోయింది. ఇలా నాగుల పంచమికి అయితే మేము ఇలా నువ్వుల చిమ్మిలి అంటారు, నువ్వుల ముద్దలు అంటారు. మీరేం స్పెషల్ స్వీట్ చేసుకున్నారు కమెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేక రుచులు కిర్రక్ జర్నీస్. అది అలా ఒక గిన్నెలో వేసి ప్రెస్ చేసి అలా కింద ప్లేట్లోకి ఇలా తడితే వస్తుందండి కేక్ లాగా. ఇంకా అలా కట్ చేసుకొని అయినా తినొచ్చు, ఉండలైనా చుట్టుకోవచ్చు. కొంచెం సైడ్స్ పోయింది కానీ ఆల్మోస్ట్ బాగానే వచ్చింది. సో ఇంకా పీసెస్ కట్ చేసుకుంటే ఈక్వల్గా తినడానికి ఈజీ ఉంటుంది అనేసి మేము పీసెస్ కట్ చేసి బాక్స్లో తీసి పెడతాము. 15 days అయినా ఏమి కాదు. పచ్చి నువ్వులు పచ్చిపిండి అంటారండి దీన్ని. పచ్చిపిండి ముద్దలు అనేసి అంటారు. ఆడపిల్లలకి ఇస్తారనమాట ఇట్లా శ్రావణ మాసంలో మా సైడ్ తెలంగాణలో. మీకు ఇచ్చే ఆనవాయితీ ఉందా అండి? కొంచెం కమెంట్ చేయండి. ఇవాళ మీరేం చేసుకున్నారు? గుడికి వెళ్ళి పాలు పోసి వచ్చారా? మేమైతే పోసాము. ఇంకా పిల్లలకి స్కూల్ యాజ్ యూజువల్ కదా. నేను ముందు రోజే పోపు పెట్టేసుకొని ఇడ్లీ పిండి రుబ్బేసి పెట్టుకుంటాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పిండి ఇంకా పల్లి పచ్చడి చేశాను. ఇంకా పిల్లలకైతే కర్రీకి కూడా పోపు పెట్టేసుకుంటాము. పప్పు చేసేసి తాలింపు కలిపిస్తాము. ఇంకా ఆ తాలింపే కొంచెం ఎక్కువ పెట్టుకొని ఏం చేసినా ఇవాళకి అదే వాడతాము. పెన్నాలు పెట్టాము, ఇంకా పోపులు పెట్టాము. ఇవాళటి వరకు అంటే నాగుల చవితి రోజు అయితే డే మొత్తం పెట్టాము, ఏమి కట్ చేయరు అట్లా. ఇంకా పంచమి రోజు పోసే వాళ్ళకి పోసి వచ్చే వరకే నియమాలు ఉంటాయన్నమాట. ఇలా ఇంకా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇడ్లీ పచ్చడి నాకు మా వారికి పెట్టేశాను. ఇంకా తినేస్తాను, వెళ్ళిపోతారు కదా ఆఫీస్కి. సో ఇలా మా నాగపంచమి పూజ అయితే అయ్యిందండి. ఇంకా అక్కడ గుడిలో తీయనీలేదు వీడియో. సో అక్కడ నేను క్లిప్పింగ్స్ ఏమి తీయలేదు, యాడ్ చేయలేదు. ఇంకా ఇది నిన్న అలా మా వారు గుంటూరు వెళ్ళారు కదా. ఇంకా అలా షాపింగ్ చేద్దాము, అక్కడ ఏమైనా ఉన్నాయేమో. అంటే శ్రావణ మాసంకి కొనిస్తూ ఉంటారు కదా. మొన్న పిల్లలకు కొన్నారు ఏఎంబి మాల్కి వెళ్ళినప్పుడు. ఇంకా నాకు తీసుకోలేదు. సరే అని చూద్దామనేసి వెళ్ళారంట. వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళారు గుంటూరుకి. ఇంకా అలా చూశారు. ఇంకా తనకైతే ఇంకా నాకు వీడియో కాల్ చేసి చూపించారు. ఇది కేతకి సంగమేశ్వరాలయంలో క్లిప్ అండి. అయితే ఇలా జరిగింది మాది నాగపంచమి పూజ. ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.